నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం. గత ప్రభుత్వంలో మైనార్టీలకు తీరని అన్యాయం జరిగిందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. మహానాడులో నసీర్ అహ్మద్ మాట్లాడుతూ 10 నెలల కాలంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీల కోసం చేపట్టిన సంక్షేమం, అభివృద్ధిని వివరించారు. ముస్లింల అభివృద్ధి కేవలం టీడీపీ ద్వారానే సాధ్యమని స్పష్టం చేశారు. వాగ్దానాల్లో కాదు, వాస్తవాల్లో మార్పు రావాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అనేక రకాలుగా ఈ రోజు ముస్లిం గురుకుల పాఠశాలలు పెట్టి 23 జిల్లాల్లో ప్రతి ఒక్క జిల్లాలో కూడా సొంత స్థలాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా 15 కోట్ల రూపాయలు ఇచ్చి గురుకుల పాఠశాల ద్వారా ఉన్నత విద్య వాళ్ళకు అందించాలనేటువంటి ఆలోచన చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. పార్టీ తెలుగుదేశం పార్టీ. కేవలం అంతేకాకుండా ఈ రోజు మనందరికి కూడా తెలుసు, ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆనాడు హజ్ హౌస్ లేనటువంటి పరిస్థితులు, ఎవరైనా హజ్కి వెళ్ళాలంటే బాంబే లాంటి నగరాలకు వెళ్ళి హజ్కి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఎవరు చేయనటువంటి విధంగా ఆ రోజు హైదరాబాద్ లాంటి నగరంలో 18 అంతస్తుల్లో హజ్ హౌస్ కట్టించినటువంటి మహానుభావుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని మీ అందరికి కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. స్థూల జాతీయ ఉత్పత్తిలో 4వ స్థానంలో ఉన్న ఇతర రంగాల్లో అట్టడుగున భారత్ ఉందని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి, ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్ డిఏఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. జనచైతన్య వేదిక హాల్లో సమావేశం నిర్వహించారు. నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం ఇటీవల భారతదేశ స్థూల జాతీయోత్పత్తి $4.18 ట్రిలియన్ ప్రపంచంలో 4వ స్థానానికి చేరిందని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, మాజీ శాసనమండలి సభ్యులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ డిఏఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. త్వరలో జర్మనీని అధిగమించి 3వ స్థానానికి భారత స్థూల జాతీయోత్పత్తి చేరుకుంటుందని గొప్పగా ప్రకటించారు. అయితే లోతుగా వెళ్లి భారతదేశ పరిస్థితిని అధ్యయనం చేస్తే మన ప్రపంచంలో బాగా వెనుకబడిన దేశాలతో పోటీ పడుతున్నామని అర్థమవుతుందన్నారు. అలాగే మన రాష్ట్రానికి సంబంధించి కూడా మనం చూసినట్లయితే ఆయన వికసిత్ భారత్ 2047 అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర విజన్ 2047 అండి. అలాగే ఇటీవల ఆయన కొత్త కాన్సెప్ట్ చెప్తున్నాడు, దీనికి అనుబంధమే అది కూడా P4 అంటున్నాడు, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. P4 యొక్క ముఖ్య ఉద్దేశం జీరో పావర్టీ, అంటే దారిద్ర్యం లేకుండా చేయటం. దానికి ఆయన ఏం చెప్తున్నాడంటే సమాజంలో ధనికులుగా ఉన్నవాళ్ళు పేద కుటుంబాలను దత్తత అంటున్నాడు. ఇది కూడా దానికి అనుబంధమైనటువంటి అంశమే. మన ఆంధ్రప్రదేశ్లో కూడా వాస్తవిక పరిస్థితుల్ని ఆయన పరిగణనలో తీసుకోకుండా స్వర్ణాంధ్ర విజన్ 2047 P4 లాంటివి మాట్లాడుతున్నాడు. అక్కడ ఆయన వికసిత్ 2047 మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కూడా ప్రజల్ని మభ్యపెట్టే అంశాలు తప్పితే నిజమైన అభివృద్ధికి సంబంధించిన అంశాలు కాదని చెప్పేసి మేము భావిస్తాం. కానీ అనర్థాలన్నింటికీ మూలం అత్యధిక జనాభా ఉంటాం. అతి తక్కువ జనాభా ఉండి ఎక్కువ ఆదాయం పెంచుకుంటూ ఉంటే ఆ సమాజం ముందుకెళ్తూ ఉంటాం. కానీ మనం జనాభా పెంచుకుంటూ ఉన్నాం, ఆ మేరకు తలసరి ఆదాయాన్ని తగ్గించుకున్న పరిస్థితి వస్తున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పిల్లలు కానండి అనే మాట మాని ప్రజల మధ్య ఉన్న అసమానతలు తగ్గించడానికి, ప్రాంతీయ అసమానతలు తగ్గించడానికి, పేదరికం నిర్మూలించడానికి, మంచి విద్యని వైద్యాన్ని ప్రజలందరికీ అందించడానికి కృషి చేస్తారని ఆశిస్తున్నాను. రేపు జరగబోయే కడపలో జరుగుతున్న మహానాడులో ఈ రాష్ట్రం సమ్మిళిత అభివృద్ధికి తోడ్పడే విధంగా, అన్ని ప్రాంతాలు సమంగా అభివృద్ధి అవడానికి తోడ్పడే విధంగా, అవినీతి రహితంగా ముందుకెళ్ళడానికి నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. గ్రామీణ ప్రాంతాలు ఘోరాతిఘోరమైన పేదరికంతో వెనుకబడతనంతో ఉండడానికి కారణం అక్కడ అగ్రికల్చర్ని మనం డెవలప్ చేసుకోలేకపోవటం. ఎక్కువ మంది జనం దాని మీద ఆధారపడి ఉన్నారు. అంటే ఇలాంటి డిస్ట్రిబ్యూషన్స్ అన్నీ కూడా సరి చేసుకుంటే కానీ డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ భారతదేశంలో ప్రజల మధ్య జరగదు. ఆ డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్, ఆర్థిక న్యాయం జరగకుండా 4వ స్థానానికి వెళ్ళామని చెప్పుకోవటం అనేది అంత సబబుగా ఉండదు. ఇక్కడ ఈ IMF ఇచ్చే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రభుత్వం ఇచ్చే ఇన్ఫర్మేషనే. కాబట్టి వాళ్ళు ఏది ఇస్తే దాని ఆధారంగా మనకి వాళ్ళు ర్యాంకులు ఇస్తారు. ఆ ర్యాంకులు బట్టి ప్రయోజనం ఉండదు. ప్రజల్లో ఏదైతే నికరంగా అనుభవిస్తున్నారో, ఆనందిస్తున్నారో అదే లెక్క.
ఆ వైపు ఈ ఆర్థిక న్యాయం జరుగుద్దని ఆశిద్దాం. జనరల్ మెడిసిన్, పల్మనరీ మెడిసిన్, న్యూరాలజీ, కార్డియాలజీలో జీజీహెచ్ న్యూరాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ గాజుల రామకృష్ణ 4 పీజీలు పూర్తి చేసి అరుదైన రికార్డు సాధించారు. 58 సంవత్సరాల వయసులో డాక్టర్ రామకృష్ణ 4 విభాగాల్లో పీజీ చేసి దేశ చరిత్రలోని మొదటి వ్యక్తిగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన సిటీ న్యూస్ తో మాట్లాడారు. 2014 నుంచి ఇప్పటి వరకు గుంటూరు జీజీహెచ్ లో న్యూరాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తూ సూపర్ స్పెషాలిటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారని వెల్లడించారు. ఇన్ఫెక్షన్స్ డి సర్టిఫికేట్ కోర్స్ ఒకటి చేశానండి. తర్వాత జనరల్ ఫిజిషియన్ ఒకటి, ఎండి జనరల్ మెడిసిన్, తర్వాత కార్డియాలజీ, న్యూరాలజీ 5 అవుతాయి. పల్మనాలజీ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇది ఏంటంటే గుంటూరులో ఉండటం ఇంకా హ్యాపీ, స్వదేశంలో ఉండటం హ్యాపీ. తర్వాత ఈ గుంటూరు పక్క ప్రజల గుంటూరు వాళ్ళకి ఇక్కడే ఉండి ఇక్కడే చేద్దామని, ప్రజల సేవ చేద్దామని నా ఉద్దేశంతో ఉన్నాను. ఛాతీ నొప్పి వచ్చింది అంటే అది మంట కానీ రూపైనా, లేకపోతే చేతికి పాకుతున్నట్టుగా నొప్పి వచ్చిస్తే, చెమటలు పడుతున్నా కానీ, బీపీ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు, తర్వాత ఊబకాయం ఉన్నవాళ్ళు వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సిందిగా కోరుతున్నాను. అవే కాకుండా ప్రస్తుతం అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనేది ఉంది. అది చాలామందికి తెలియదు. నిద్రలో గురకబెడతా ఉంటారు. గురకబెట్టి లెగవటం అనేది అప్పుడప్పుడు మధ్యలో లెగుస్తూ ఉంటారు. లెగిసి మళ్ళీ నిద్రపోతూ ఉంటారు. తర్వాత డే టైం అంటే పగలు వాళ్ళకి ఏంటంటే పూర్తిగా ఏమంటారు, యాక్టివ్గా ఉండలేరు. పేద ప్రజలకు అన్ని విధాల వైద్యం అందించాలనే ఉద్దేశంతోనే 4 విభాగాల్లో పీజీ చేయడం జరిగిందని అన్నారు. కోవిడ్ టైంలో చాలామంది కార్డియాలజిస్టులు బయటికి రాలేదు. కాకపోతే చాలా మంది ఎంఐ అంటే మైకార్డియల్ ఇన్ఫాక్షన్తో చనిపోయారు. థ్రాంబోటిక్ ఎపిసోడ్స్, మైకార్డియల్ ఇన్ఫాక్షన్ వచ్చినాయి కోవిడ్ టైంలో అనమాట. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. అది కాకుండా ఆర్గాన్ క్రాస్ టాక్ అని ఉంది. ఆర్గాన్ క్రాస్ అంటే ఒక ఆర్గాను దాని యొక్క పనితనం పడిపోతే ఆ ఆర్గాన్ నుంచి కొన్ని సబ్స్టాన్సెస్ అంటే కెమికల్స్ లిబరేట్ అవుతుంది. ఆ లిబరేట్ అయిన కెమికల్స్ ఇంకొక ఆర్గాన్ కూడా చెప్తాయి అనమాట. నేను ఫెయిల్ అయ్యాను, నువ్వు కూడా ఫెయిల్ అవ్వు. దాని మీద రీసెర్చ్ చేయడానికి అని చెప్పి ఎన్ఆర్ఐలో చేరటం జరిగింది. మెడికల్ కాలేజీలో 2022లో చేరటం జరిగింది. నగరంలో అతి విలువైన వక్ఫ్ భూముల్ని కాజేసేందుకు అధికార పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ ధ్వజమెత్తారు. కొత్తపేట మల్లెలింగం భవన్లో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలని జూన్ 2వ తేదీన అన్ని మండల కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహిస్తామని చెప్పారు. కూటమి నేతలు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు. పేదవాడి సొంత ఇంటి కలగానే మిగిలిపోయే పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పిస్తుందని ఎద్దేవా చేశారు. తెనాలిలో 3 యువకులను పోలీసులు అమానుషంగా కొట్టడం సరైన విధానం కాదని, వారిని కొట్టేందుకు మీకెవరూ అధికారం ఇచ్చారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, వలి, జంగాల చైతన్య, మేడ హనుమంతరావు, ఆకిటి అరుణ్ కుమార్ పాల్గొన్నారు. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా, మన దగ్గర గుంటూరు జిల్లా వ్యాప్తంగా స్థానిక ఎంఆర్ఓ ఆఫీసుల వద్ద ధర్నా కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఉన్నాం. నిన్న తెనాల్లో నడి రోడ్డు మీద అరికాలు కోటింగు వాళ్ళకు కొడతా ఉన్నారు. వాళ్ళు నేరం చేశారు, తీసుకెళ్ళండి, స్టేషన్లో పెట్టండి, కేసు బుక్ చేయండి, కోర్టు చెప్పుద్ది ఏ రకమైన శిక్ష చేయాలో కోర్టు చేయాలి తప్ప మీరు మ్యాన్ హ్యాండ్లింగు నడి రోడ్డు మీద మేము పోలీసులం కాబట్టి ఏమైనా చేస్తామనేటటువంటి ఆ దుర్మార్గం మంచిది కాదని దాన్ని సిపిఐగా ఖండిస్తూ ఉన్నాం. తెనాలిలో ఒక లాయర్ 2 యువకుల్ని అత్యంత దారుణంగా కొట్టిన సీఏలిద్దరిపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలని ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.
ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే విధంగా తెనాలిలో సీఐలు ఇద్దరు లాఠీలు విరిగేలా కొట్టి హింసించడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని ఐఎల్ఏ స్టేట్ ప్రెసిడెంట్ శాంతకుమార్ మండిపడ్డారు. నిందితులు తప్పు చేసి ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలే కానీ ఇలా హింసించడం కరెక్ట్ కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రెసిడెంట్ గీతావాణి, మొఘల్ కాళేషబేగ్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. కానిస్టేబుల్ ఇచ్చిన రిపోర్టును ఆధారంగా కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని తీవ్రంగా కొట్టడమే కాకుండా తీవ్రంగా దుర్భాషలు కూడా ఆడారు. జాన్ విక్టర్ అనే వ్యక్తి గతంలో అతనిపైన కొన్ని కేసులు నమోదైన మాట వాస్తవమే. అయితే అతను 2024 సంవత్సరం సెప్టెంబర్ నుంచి న్యాయవాదిగా తన న్యాయశాస్త్ర డిగ్రీ పూర్తి చేసుకొని న్యాయవాదిగా ఏపీ బార్ కౌన్సిల్లో ఎన్రోల్ చేసి న్యాయవాదిగా గుంటూరు కోర్టుకు వస్తూ ఉన్నాడు. అతన్ని నువ్వు అడ్వకేట్ అయితే ఏం చేస్తావురా అని చెప్పేసి ఆ సిఐలు అతన్ని దూషించి తీవ్రంగా కొట్టారు. పోలీసులు ఈ రకంగా బహిరంగంగా ముద్దాయిలని హింసించటం, కొట్టడం, వాళ్ళ హక్కుల్ని భంగం కలిగించడం అనేది వాళ్ళకి చట్టమేం వాళ్ళకేం అధికారం ఇలా పోలీసులు. ఆ వీడియోస్ చూస్తున్నప్పుడు మాకే కాకుండా సామాన్య ప్రజలకు కూడా చాలా భయాందోళన కలిగే రీతిలో పోలీసులు ప్రవర్తించినట్టుగా చూస్తూ ఉన్నాం. ఎవరైతే ఆ వీడియో రిలీజ్ చేశారో వాళ్ళు కూడా పోలీసులకు భయపడి ఇన్ని రోజులు ఆ వీడియోని దాచి ఉంచినట్టుగా కూడా మీడియాలో ప్రచారం అవుతూ ఉంది. తర్వాత ఇంకా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు నిందితులే కావచ్చు, ఏదైనా కేసులో ఇన్వాల్వ్ అయ్యి కూడా ఉండవచ్చు. కానీ పోలీసులకి ప్రత్యేకంగా ప్రీ ట్రయల్ ప్రొసీజర్ అని సిఆర్పిసిలో చెప్తూ ఉన్నారండి. అది అకాడమీలో వాళ్ళకి బాగా ట్రైనింగ్ ఇస్తారు కూడా. ఆ ప్రీ ట్రయల్ ప్రొసీజర్ని ఉల్లంఘిస్తూ వాళ్ళు ఈరోజు చేపట్టినటువంటి ఆ కార్యక్రమం నిజంగా ఎవరైతే మన సిటిజన్స్ ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు ఖండించదగ్గ విషయం అండి. పొగాకు రైతుల పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ చిలకలూరిపేట ఎన్ఆర్టీ సెంటర్ ఐటీసీ కంపెనీ ఎదుట పొగాకు రైతులు మహాధర్నా నిర్వహించారు. బర్లీ పొగాకును కంపెనీలు వెంటనే కొనుగోలు చేయాలని పొగాకు రైతులు డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో గుంటూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, ఉమ్మడి కర్నూలు జిల్లాల పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి రైతులు తరలివచ్చి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరకే రైతుల వద్ద నుంచి పొగాకు కొనాలని రైతులు డిమాండ్ చేశారు. పొగాకు బోర్డు పరిధిలోకి బర్లీ పొగాకును చేర్చాలని తెలిపారు. ఈ ధర్నాలో రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. 15,000 రూపాయలు తప్పకుండా కొనుగోలు చేయాలని కొద్దిసేపట్లో మా నాయకులు ఈ దేశంలో ప్రారంభిస్తారు. తర్వాత కొంత ఎంప్లాయీ కూడా వస్తాయి. కొంతమంది వచ్చిన రోజుకి మొత్తం కూడా ప్రాంతం మొత్తం కూడా మరి కూర్చుందాం. ఆ విధంగా రైతాంగం మొత్తం కూడా సాధించవలసిందిగా రైతు సంఘాల కమిటీ సంస్థ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గుంటూరులోని జిల్లా గ్రంథాలయ సంస్థలో ఏపీ హైకోర్టు ఉద్యోగాల కొరకు అవగాహన కార్యక్రమం జరిగింది. ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్న ఆశావకులకు జూన్ 1వ తారీఖు నుండి ప్రతి ఆదివారం ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు ఉచితంగా జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీ, ఇంగ్లీష్ నందు ప్రముఖ శిక్షకులతో ఉచిత తర్ఫీదు ఇస్తామని ప్రకటించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన జిల్లా గ్రంథాలయ సంస్థ సెక్రటరీ సుబ్బరత్నమ్మ మాట్లాడుతూ నిరుద్యోగుల కొరకు మానవతా సంస్థ ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమం ఎంతో ఉపయోగకరమని, నిరుద్యోగులు అందరూ దీనిని సక్రమంగా వినియోగించుకోవాలని, కష్టపడి చదివి ఉద్యోగం పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో మానవతా సంస్థ ప్రెసిడెంట్ కొమ్మాలపాటి శ్రీనివాసరావు, మానవతా సంస్థ చైర్మన్ పావులూరి రమేష్, మానవతా సెక్రటరీ కె సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయినా మనం చూడాల్సినటువంటి ఏరియాలు, మనం ఇంగ్లీష్ ని మూడు కేటగిరీస్ గా విభజించాల్సినటువంటి అవసరం ఉంది. ఏమిటంటే, ఒకటి మన కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ కింద మనం ఒక పార్ట్ని పక్కన తీసుకోవాలి. చాలా దాన్ని ఆస్వాదిస్తూ చదువుకోండి. దాన్ని ఎలాగంటే, నాకు తెలిసినంత వరకు మన దగ్గర మినిమం నాలెడ్జ్ ఉండాలి. ఒక మనిషి అన్నాక ఒక మినిమం నాలెడ్జ్ ఉండాలి. మనం 10th క్లాస్ చదివాము, లేదా ఇంటర్ చదివాము, డిగ్రీ చదివాము. ఒక గ్రాడ్యుయేషన్ చేసిన వ్యక్తికి ఎంత నాలెడ్జ్ ఉండాలి? మరి ముఖ్యంగా ఇంగ్లీష్. ఎక్కడన్నా ఒక మెసేజ్ వస్తే
సతీష్ గారు ఫస్ట్ అప్రోచ్ అయినారు. అయితేనే కాకపోతే అక్కడ డిఎస్సికి సంబంధించి రీజనల్ లైబ్రరీలు ఇచ్చినప్పుడు మేము మా లైబ్రరీకి ఎందుకు రాకూడదు అని కూడా మేము అడగడం జరిగింది. అడిగినప్పుడు సార్ మేడం ఏపీ హైకోర్టు వస్తున్నాయి లేని నోటిఫికేషన్, వాటి గురించి మన లైబ్రరీలో ఏర్పాటు చేద్దాము అని ఇంతమంది టీంతో రావడము చాలా గొప్ప విషయము. అందరికీ మా జిల్లా గ్రంథాలయ సంస్థ గుండ్లపాడు జంట హత్యలపై కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుందని మాజీ మంత్రి విడుదల రజని మండిపడ్డారు. మాజీ మంత్రి విడుదల రజని మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంపినవారు చనిపోయినవారు ఇద్దరూ టీడీపీ నేతలేనని, ఇదే విషయాన్ని జిల్లా ఎస్పీ కూడా చెప్పారని తెలిపారు. జోలకంటి అనుచరులు హత్యలు చేస్తే పిన్నెల్లిపై కేసులు పెడతారా అంటూ విడుదల రజని నిలదీశారు. రాజకీయ కక్షతో అక్రమంగా పిన్నెల్లి బ్రదర్స్పై కేసు నమోదు చేశారని ఆమె ధ్వజమెత్తారు. మరి వీళ్ళు వాళ్ళ యొక్క ఆధిపత్య పోరులో భాగంగా హత్య దాకా వెళ్ళి దీన్ని ఏ మాత్రం కూడా సంబంధం లేనటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి వాళ్ళ బ్రదర్ పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారిని మరి ఇందులో వాళ్ళకి సంబంధం ఉందని ఈ కేసులో వాళ్ళని చేర్చడం, వాళ్ళ పేర్లు ఎఫ్ఐఆర్లో నమోదు చేయడం అనేది ఎంత దారుణమో ఒకసారి చూడండి. ఎమ్మెల్యే గారు ఎప్పుడైతే వెళ్ళారో, ఎమ్మెల్యే గారు వెళ్ళి ఈ హత్యకు ఈ ఎమ్మెల్యే గారు ఎక్స్ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి అలాగే వాళ్ళ బ్రదర్ పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారికి సంబంధం ఉందని చెప్పి ఎప్పుడైతే మాట్లాడారో అప్పటి నుంచి ఇక ఎప్పుడైతే పొలిటికల్ ఇంటరప్షన్ ఇన్ఫ్లుయెన్స్ మొదలైందో ఇక ఈ కథంతా కూడా వీళ్లకు సంబంధించిందైనా టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళ మధ్య వచ్చినటువంటి భేదాల వల్ల జరిగినటువంటి హత్య అయినా కూడా దీన్ని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి వాళ్ళ బ్రదర్కి పిన్నెల్లి బ్రదర్స్ కంటగట్టి మరి వాళ్ళని ఇందులోకి లాగడం అనేది ఒక్కసారి రెడ్ బుక్ పాలనలో ఇది పరాకాష్ట కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బృందావన గార్డెన్స్ ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియం నుండి లక్ష్మీపురం మదర్ తెరిసా విగ్రహం వరకు యోగాపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర 2025 ద్వారా రాష్ట్ర ప్రజలకు నెల రోజుల పాటు యోగాపై అవగాహన కార్యక్రమాలు చేపడుతుందని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఏ భార్గవతేజ తెలిపారు. ఈ అవగాహన ర్యాలీలో ఇన్ఛార్జ్ కలెక్టర్ ఏ భార్గవతేజ, నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. అనంతరం కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ జూన్ 21న వైజాగ్లో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో దేశ ప్రధాని పాల్గొంటారని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నెల రోజుల పాటు యోగాని ప్రజలకు చేరువ చేయడానికి, వారికి అవగాహన కార్యక్రమాలు చేపట్టడానికి కార్యాచరణ ఇచ్చిందన్నారు. తెనాలి ఐతానగర్ లో ముగ్గురు యువకుల్ని నడి రోడ్డుపై విచక్షణారహితంగా కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా మానవ హక్కుల నేతలు ఎస్పీ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చారు. తెనాలిలో ఇద్దరు దళిత యువకులు ఒక ముస్లిం యువకునిపై నడి రోడ్డులో ప్రజలు చూస్తుండగా లాఠీలు విరిగేలా పోలీసులు కొట్టారని మానవ హక్కుల సంఘం నేతలు మండిపడ్డారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘన కిందకు తీసుకుని ఇద్దరు సీఐలపై ఎస్సీ/ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పల్నాటి నాగరాజు, పిట్టావర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నిజంగా నేరస్తులైతే మీ దగ్గర చట్టం ఉంది, వాళ్ళ మీద ఎన్ని కేసులైనా పెట్టి ఎంత బలమైన సెక్షన్లోనే వేసి ఎన్ని సంవత్సరాలైనా జైల్లో పెట్టగలిగేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఇద్దరు సీఐలు వాళ్ళ పని మానేసి ఒక వీధి రౌడీల్లాగా, ఒక గోండాల్లాగా వాళ్ళని కూడా తలపించే విధంగా రోడ్డు మీద కొట్టడం అనేది సభ్య సమాజం శుభ్రంగా పరిశీలిస్తూ ఉంది. వీళ్ళని మేము ఎస్పీ గారిని కలిసి ఎవరైతే ఉన్నారో ఆ పోలీసులందరినీ తక్షణమే సస్పెండ్ చేసి వాళ్ళ మీద అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి వాళ్ళని సస్పెండ్ చేయాలనే డిమాండ్తో మేము ఈరోజు ఎస్పీ గారిని కలవడానికి వచ్చాం. ప్రభుత్వం ఏదైతే ఉందో దీని మీద తక్షణ నిర్ణయం తీసుకోవాలి. దీని మీద విక్టిమ్స్ ఎవరైనా కానీ వాళ్ళు దొంగలు అయి ఉండొచ్చు, దోపిడీదారులు అయి ఉండొచ్చు, క్రిమినల్స్ అయి ఉండొచ్చు. మనకు ఐపీసీలో చాలా సెక్షన్స్ ఉన్నాయి, మేజిస్ట్రేట్ కోర్టులు, అదనపు కోర్టులు, హైకోర్టు, సుప్రీంకోర్టులు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా శిక్షించడానికే. ఈవెన్ మీరు కోర్టుకు ప్రొడ్యూస్ చేయకుండా లా అండ్ ఆర్డర్ను చేతిలో తీసుకొని ఇలా పబ్లిక్లో కొట్టడం అనేది ఏ పోలీస్ అధికారికి, రాజకీయ నాయకుడికి కూడా లేదు. దీని వలకాలు ఎవరున్నారో బయటికి రావాలి. దీని కనుక మీరు క్షమాపణ చెప్పి పోలీసు మీ ఉన్నత అధికారాన్ని చేతిలో పెట్టుకొని మీరు సొంత ఒక పార్టీ అధికారంలాగా ధిక్కారం చేస్తూ ప్రజల మీద మీరు అధికారం దుర్వినియోగం చేస్తే మటుకు మానవ హక్కుల సంఘం తరపు నుంచి మేము ఊరుకోము.
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు మాస తనిఖీలో భాగంగా ఈ రోజు కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎంలు భద్రపరిచిన గోడౌన్ ని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఏ భార్గవ తేజ తనిఖీ చేశారు. సీసీటీవీ పనితీరు, అగ్నిమాపక పరికరాలను ఇన్ఛార్జ్ కలెక్టర్ భార్గవ తేజ పరిశీలించారు. గోడౌన్ వద్ద భద్రతా సిబ్బంది లాగ్బుక్లను పరిశీలించారు. ఈవీఎంల భద్రత విషయంలో రాజీ పడకుండా అవసరమైన అన్ని భద్రతా చర్యలు పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఇన్ఛార్జ్ కలెక్టర్ ఆదేశించారు. ఈవీఎంల పరిశీలనలో డీఆర్ఓ కాజావలి, ఆర్డీఓ శ్రీనివాసరావు, అడిషనల్ జిల్లా అగ్నిమాపక అధికారి కె కృష్ణారెడ్డి, మండల తహసీల్దార్ కె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నగర కమిషనర్ పులి శ్రీనివాసులు విద్యానగర్, కృష్ణనగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి ప్రజారోగ్య, ఇంజనీరింగ్ అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జీఎంసీ పరిధిలో వర్షాల వలన లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది లేకుండా టెండర్ పొందిన పనులను త్వరగా ప్రారంభించాలని ఇంజనీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. ఈ నెల 28వ తేదీన యోగాపై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఏ భార్గవ తేజ మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కమిషనర్ ఆలిం బాషాతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఏ భార్గవ తేజ అధికారులతో మాట్లాడుతూ ఉండవల్లి గృహాల వద్ద కొండపైన చదును ప్రదేశంలో దాదాపు 200 మందితో యోగా అవగాహన కార్యక్రమం నిర్వహించడానికి నిర్ణయించారు. ఈ యోగా కార్యక్రమం పీడీ మెప్పా ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇక్కడ యోగా శిక్షకులతో ఈ నెల 28వ తేదీ ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు యోగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఏర్పాట్లను పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ను ఏర్పాటు చేయాల్సిందిగా ఎంటీఎంసీ కమిషనర్ను పీడీ మెప్మాను ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని మండలాధికారులతో సమన్వయం చేసుకుని నిర్వహించాలని, యోగాపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు జూన్ 21న యోగా దినోత్సవంలో పాల్గొనే ఆసక్తి ఉన్నవారు యోగాంధ్ర వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా సూచించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు మాసవారీ తనిఖీల్లో భాగంగా ఈ రోజు రేపూడి వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు భద్రపరిచిన ఈవీఎంలు, వీవీప్యాట్ల గోడౌన్ ని గుంటూరు రెవెన్యూ డివిజనల్ అధికారి కె శ్రీనివాసరావు తనిఖీ చేశారు. ఈ వార్తలింతటితో సమాప్తం. నమస్కారం.